తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ప్రజల అద్భుతమైనటువంటి విజయాన్ని, సాగునీటి రంగ విజయాన్ని చాలా చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది చెల్లుబాటు ఏం కాదు. మేము అనుకుంటున్నాం సంపూర్ణంగా కమిషన్ రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారు తప్పకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించేటువంటి క్రమంలో హేతుబద్ధతను వారు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇది ఈ దేశంలో చాలా జరిగినాయి, మేము వాటితో పోల్స్తలేము కానీ సందర్భం కోసం చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి కక్ష బుద్ధి ఎట్లుంటుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాం. శ్రీశైలంలో పంపులు మునిగిపోయినా, కేరళ పంపులు మునిగిపోయినా, ఒట్టెంలో పంపులు మునిగిపోయినా కమిషన్ వేసినా ఒక్కనాడన్నా? మేము డిమాండ్ చేసినాం. అసలు ఇవి జరుగుతుంటాయి, మళ్ళీ ప్రభుత్వాలు రిపేర్ చేసుకోవాలి, ముందుకు పోవాలని ఉదాత్తత ప్రకటించినాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేసిపోయినటువంటి ఓ భారీ వంతెన కుప్పకూలిపోయింది. ఈ దేశంలో ఎవరో కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గుజరాత్ లో ప్రారంభోత్సవం చేసినటువంటి భారీ వంతెన కుప్పకూలిపోయింది. కమిషన్ వేసిందా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందా? మరి లేదే. అంటే మీ గత వైఫల్యాల కారణంగా తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్రం దైవం ద్వారా పూడ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ మీద మీ కక్ష. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంటగింపుగా ఉన్నది. మీరు చేయలేకపోయినటువంటి పని ఇలా తెలంగాణ ప్రజలు చేసుకుంటుంటే ఓర్వలేకపోతుంది కాంగ్రెస్. అందుకోసమే అడుగడుగున కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది, చరిత్రలో ఎల్లప్పటికీ ఉండేది. భావి తరాలు కూడా కొనియాడదగినటువంటి ఒక ప్రాజెక్టుగా కాళేశ్వరం ఉంటది.